మునగాల సీఐ రామకృష్ణారెడ్డి సతీమణి కవితారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ మెయిల్ చేసి వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. బాధితుల్లో పలువురు పోలీసులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వాదనలను విచారణ అధికారులు ఖండిస్తున్నారు. బాధితుల్లో కేవలం సాధారణ పౌరులు మాత్రమే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఇప్పటిదాకా ఆమెపైన మొత్తం 8 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిసింది. నిన్న రాత్రి అరెస్ట్ చేసి సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఉంచారు. తెల్లవారుజామున కోర్టులో హాజరుపరచగా ఆమెను రిమాండ్ కు పంపించినట్లుగా తెలిసిందే. కవితారెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా డీసీపీని కలిసి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. 20 ఏళ్లుగా ఎల్బీనగర్ ప్రాంతంలో నివాసముంటూ రకరకాలుగా మోసం చేస్తున్నట్లుగా తెలిసిందే. తక్కువ ధరకే బంగారం ఇస్తానని, బ్లాక్ మ్యాజిక్ చేస్తానని, దొంగ నోట్లు చేయిస్తానంటూ మోసగించినట్లుగా సమాచారం. కవితారెడ్డి బెదిరింపులు తట్టుకోలేక చాలా మంది పోలీసులు మానసిక క్షోభకు గురైనట్లుగా తెలిసిందే. హలో సార్, నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇది వనసల్పురం కేసు మీదేనా సార్? అవును సార్. దాని ఎఫ్ఐఆర్ కాపీ మీ దగ్గర ఉందా? లేదు సార్ నా కాడ. అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగింది అసలు విషయం? ఈమెను రిమైండ్ చేశారు కదా? అవును సార్. అంటే మనం ఏమన్నా తిరిగాము కొంతమంది దగ్గర. నన్ను అడిగితే నేను డబ్బులు ఇప్పించినట్టు కొద్దిగా మనం కూడా ఇచ్చాము. ఇక అది తర్వాత ఇస్తాను ఇవ్వలేదు. మనం కారు ఉండే ఆమె దగ్గర కారు పెట్టినండి, అంటే ఎంగేజ్ కి ఎక్కువ అంటే ఇంకా అవి లేవు ఇవి లేదు సార్. ఇవ్వలేదు. ఇస్తా ఇవ్వాలి సార్, ఇప్పిస్తా అని చెప్పేసి ఇస్తలేదు అన్నట్టు. ఇక నాకు అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా, నేను కట్ చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి దివ్య డైమండ్ అని అది తీసుకెళ్ళింది. ఎక్కడ జూబ్లీస్ బంజారాల్స్. అది ఇప్పిస్తా అని చెప్పేసి పేపర్ మీద 4 లక్షలు ఏమో అని చెప్పేసి అదేదో రాపిచ్చింది. నీకు ఇది చేస్తే మంచిగా వస్తానా, నీకు మంచిగా ఉంటుంది, లైఫ్ అట్లుంటది ఇట్లుంటది అని చెప్పింది. నా ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టుకుని ఏదో తార్ బండి ఇప్పిస్తానా, నీకు ఆడ సెటిల్మెంట్ ఇన్ని వస్తాయి, నాకు నీకు ఇప్పిస్తా అదే అని చెప్పేసి తిప్పినుండే. అంటే ఈమె సెటిల్మెంట్లు చేస్తుందా? అదే చెప్పింది సార్ నాకు. ఇగో గిడికి పోతే మనకి ఇన్ని డబ్బులు వస్తాయి, నీకు నేను అది ఇప్పిస్తా ఇది ఇప్పిస్తా అనేది. ఇక సరే మేడం నాకు ఏమన్నా ఇప్పించాను, నాకు ఫైనాన్స్ కట్టాలి, నాకు నెల అంటే ఒక 2 నెలలు కట్టింది సార్. తర్వాత ఏమన్నా అంటే నాకు అమౌంట్ అయిపోయినాయి, అవి రావాలి, వచ్చడానికి ఇస్తా అని చెప్పేది. ఇక అర్జెంట్ నాకు కొద్ది అమౌంట్ కావాలి, ఎవరికన్నా ఉంటే మీ వాళ్ళు జర చూడాలి అంటే. ఇక మనకు తెలిసి మా అన్న కొడుకుండే, మా అన్న కూడా ఉండే బ్రదర్, మా అన్న ఇక జర ఇట్లా ఫైనాన్స్ ఇస్తాను అంటే జర కొద్దిగా మిత్రుల కూతురుకు కానీ ఇట్లా ఉండి ఇస్తావా అంటే ఇస్తా అన్నాడు మా అన్న. నేను చేస్తా అంటే ఇస్తారా అన్నారు. ఇక సరే అని చెప్పేసి ఇప్పించుంటుంది సార్. ఇక అవి లేవు తీసుకున్న కాడికి ఇక మనం మొత్తం నీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలి సార్? మనకా సార్ అంటే అందరూ వాళ్ళకిచ్చి మనకిచ్చే కలిసి 30 చిల్లరనే రావాలి సార్. 30 లక్షలు. రాంబాబు కాడ 6 లక్షలు ఇప్పించిన, నీలమహేష్ కాడ 6 లక్షలు ఇప్పించిన, మా అన్న కాడ ఒకసారి 8 లక్షలు ఇప్పించినండి. ఈమె నీకు ఏమని పరిచయం అయింది? నాకు సార్ మనకి కార్ ఎంగేజ్ కి ఇట్లా పెట్టు, నువ్వు ఎక్కడ పోవద్దు, నేను ఎప్పుడంటే అప్పుడు రావాలి అని చెప్పేసి పరిచయం. ఆమె పూర్తి పేరు ఏంది? గన్నపరెడ్డి కవితారెడ్డి సార్. వీళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు? ఆయన కూడా సారే అంట సార్. సిఏ ఉన్నది మేడం, కాకపోతే నేను ఎప్పుడు కలవలేదు సార్ని. మనం కాకపోతే చెప్పింది ఏమని చెప్పింది, మా భర్త ఇట్లా రామకృష్ణారెడ్డి మా భర్త సిఐ అని చెప్పినండి. ఎక్కడ? సూర్యాపేటలోనా? ఇక సూర్యాపేట అన్న కానీ మనకి ఎప్పుడు కలవలేదు సార్. ఆ సార్ కలవలేదు, ఎందుకన్నా సార్ మనకి ఎన్నో టచ్ లో లేడు, ఎన్నో ఫోన్ కూడా మాట్లాడలేదు. ఏమనే చెప్పేది. సరే, నీ పేరేం పేరమ్మా? మధు సార్. మధు. ఇప్పుడు నువ్వు ఆమె దగ్గర ఎన్ని రోజులు పెట్టినావు బండి? నేను ఒక 1 ఇయర్ పెట్టినా సార్. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ దాకా కంటిన్యూ ఉన్నా సార్. మొన్న డిసెంబర్కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ దాకా కంటిన్యూ 1 ఇయర్ అవుతుంది సార్ ఎగ్జాక్ట్ గా. ఈ 1 ఇయర్ లో ఆమె నిన్ను ఎక్కడెక్కడ తీసుకెళ్ళింది, ఏం చెప్పింది? నన్ను గజ్వేల్ కు, మహబూబ్ నగర్, ఎక్కడికైనా చాలా. హైదరాబాద్ అయితే ఇక డే నైట్ 1 గంటలకు రమ్మంటే 1 గంటలకు పోయి తిరిగేది. ఎక్కడికి పోయేది? రాత్రి 1 గంటకు. ఇది మన బడంగపేట జిల్లాలగూడలో ఏదో రాయల్ షిప్ అని ఏదో ఉంది సార్, అలాదే అని చెప్పింది. అక్కడికి తీసుకుపోయేది, నన్ను కింద పెట్టేది, ఆమె పైకి వచ్చేది. వచ్చేసరికి 1-2 అయ్యేది. మళ్ళీ 1-2 గంటలకు మళ్ళీ నాగోల్ అల్కాపూర్ కడ దించి నేను ఇంటికి వెళ్ళేసి వచ్చేది సార్. అంటే ఆ రాత్రి 2 గంటలకు ఈ మొక్కతే తిరిగేదా? మన బండి అయితే ఒకతే ఉండేది సార్. ఆడ మరి అలా ఎవరు కలిసి తెలియదు, ఆడ ఆఫీస్ కడుకోవాలని చెప్పేసి తీసుకుపోయేది. 10 గంటలకు అట్లా తీసుకుపోతే 1-2 గంటలకు వచ్చేది. మళ్ళీ 1-2 గంటలకు మనం దించేది ఇంటికాడ. అంటే అక్కడ ఏమైనా పార్టీయా ఆఫీస్ లో? ఆఫీస్ లో సార్ ఇంకా అలా పార్టీలు గిట్టలు తెలియదు సార్. ఏదో చిట్టి మాదే, చిట్టి రాలి చిట్టును మనదే అని చెప్పేది. అంటే ఈమె ఎప్పుడైనా మందు తాగి ఉంటదా? ఇంకా నేను అది చూడలేదు సార్, మందు మనం చూడలేదు. కాకపోతే అది రాయల్ చిట్ ఫండ్ మనదే, కంపెనీ మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్ పోవాలి అని చెప్పేది మనతోటి. ఎక్కడ ఇది రాయల్ చిట్ ఫండ్ ఎక్కడ ఉందమ్మా? జిల్లాలు కూడా అని చెప్పేది సార్. జిల్లాలు కూడా. ఈ 1 ఇయర్ లో నువ్వు ఈమె తోటి తిరిగిన ప్రయాణంలో ఇంకా వేరే దగ్గర గజ్వేల్ తిరిగినా సార్. గజ్వేల్ ఏదో మనకు చిట్టి ఉంది, 5 కోట్లుగా 1 కోటి రూపాయల చిట్టి ఉంది. ఆ చిట్టి అమౌంట్ రావాలని చెప్పేసి బాగా గజ్వేల్ తిప్పేది సార్. ఇంకా ఈమెకు అప్పులు వేరే వాళ్ళకి ఇంకా ఎంత మందికి మోసం చేసింది? సార్ మనకు ఫస్ట్ మనకే తీసుకొని అయితే చాలా మంది. తర్వాత మనకి ఇట్లా డబ్బుల కోసం ఇంటికి పోతే
వాళ్ళు వీళ్ళు వచ్చిపోతారు. ఆ తర్వాత తెలిసాక మన డబ్బులు మనం వసూలు చేసుకోవాలని మేము అనుకున్నాం. ఇక మమ్మల్ని కూడా ఇక అదే ఇబ్బంది పెడతా ఉంది. ఇక అంటే ఇస్తలేదు నాకు. ఆ విషయం అని అంటలేదు మధు. ఇప్పుడు ఈమె బయట మార్కెట్ లో ఎంతమందిని ఈ విధంగా చేసింది? ఇంకా చాలా మంది అని తెలిసింది సార్. చాలా ఆయన బట్టల షాప్ అని తెలుసు. ఇక చాలా మంది అని ఇక వచ్చారు సార్, ఇంటికైతే వచ్చారు. వాళ్ళు వీళ్ళు వచ్చేది, లేడీస్ వాళ్ళు వచ్చేది, చిట్టి డబ్బులని వాళ్ళని వీళ్ళని. మొత్తం ఎన్ని కోట్లు ఉన్నాయి? ఇంకేమో సార్, అది మనం ఎన్ని కోట్లు అని చెప్పలేం కానీ చాలానే చేసింది సార్. ఎంతమంది ఉంటారు మోసపోయిన వాళ్ళు బాధితులు? నాకు తెలిసి అయితే 20-30 మంది పైన ఉండొచ్చు అనుకుంటున్నాను సార్ నేనైతే. నాకు గెస్ కరెక్ట్ అయితే, ఎందుకంటే మేము పోయిన వాళ్ళ 10 మంది దాకా ఉండేది ఇంటికాడ.